డి పేరెంట్స్ టీఎస్ఎంసెట్ ద్వారా ఒక మంచి కాలేజీలో చేరాలనుకున్నప్పుడు టాప్ 5 కాలేజీలలో అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు టాప్ 5 కాలేజీలో గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ద కాలేజ్, ద బెస్ట్ కాలేజ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇన్స్టిట్యూట్ 1997లో ప్రారంభించబడింది. గోకరాజు రంగరాజు గారి ఆధ్వర్యంలో ఆయన ఎయిమ్స్ అనుసరించి ఇది ఎన్నిక చేయబడింది. ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఏఐసిటి అప్రూవల్ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ర్యాంకింగ్స్లో ప్రజెంట్ 101, 150 మధ్యలో ఇది ర్యాంక్స్ ఉన్నవి. అదేవిధంగా నాక్ అక్రిడిటేషన్ A++, యూజీసీ అటానమస్, ఎంబీఏ అప్రూవ్డ్. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇది అటానమస్, దీనికి ఉండేటువంటి యూజీసీ అటానమస్ ఉంది. జేఎన్టీయూ నుండి అప్లికేషన్ కూడా ఉంది. ఎంబీఏలో బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ఈ, సిఎస్సి, ఐటీ, మెకానికల్ వీటన్నింటికి కూడా అప్రూవల్ ఉన్నాయి. మనం చూసినట్టయితే ఈ కాలేజీకి సంబంధించి ఫీ స్ట్రక్చర్ కూడా 1,30,000 మాత్రమే. ఇందులో మనం అడ్మిషన్కి సంబంధించి ర్యాంక్కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి మనం ఇంటేక్ సంబంధించి చూసినప్పుడు సిఎస్సిలో 1,530 నుండి 3,915 వరకు మాత్రమే బాయ్స్కి రావడం జరిగింది. గర్ల్స్ ఈడబ్ల్యూఎస్ బీసీఏ గర్ల్స్ మాత్రమే 10,000, మిగతా వాళ్ళందరూ కూడా 5,000 బిలో. బీసీఈలో మాత్రమే ఈ గర్ల్స్కి 24,000 ఉంది. ఎస్సీ ఎస్టీలకు కూడా బాయ్స్కి అయితే 8,600, గర్ల్స్కి అయితే 18,000. మీరు ఇలా చూడవచ్చు. 5,000 బిలోనే ఓపెన్లో 3,000, 3,400 కంటే 4,000 కంటే లోపలగానే గర్ల్స్ ఉంది. అంటే అతి తక్కువ ర్యాంక్తోని ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇందులో చేరడం, ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్ ఇందులో చేరుతారు. ప్రతిభావంతులతో మన పిల్లలు ఉంటే మరింతగా రాణిస్తారు. ఫీ స్ట్రక్చర్కు సంబంధించి కూడా 13,000, 1,30,000 మరియు 5,500 ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు అది 3,000 ఎన్బిఏ ఫీజు అనేటువంటిది ఉంటుంది. మొదటి నుంచి అలా ఉంది. ఇక ప్లేస్మెంట్ కోసం కనుక చూసినట్టయితే ఈ ప్లేస్మెంట్లో మనం 2011లో 536 మంది, 12లో 476 మంది, 13లో 479 మెంబర్స్, 14లో 407, 15లో 564, 16లో 603, 17లో 734, 18లో 719, 19లో 796, 2020లో 928, 2021లో 1,431. అదేవిధంగా 22లో 2,258, 23లో 1,412. ప్రజెంట్ కంటిన్యూషన్ 2024లో 811 మెంబర్స్ ఇంకా కంటిన్యూషన్ అవుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే 2018లో 21 lakhs, 2024 కనుక చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి ప్లేస్మెంట్ దాని ప్రకారం 34 lakhs, 25 lakhs, 18 lakhs, 17 lakhs, 16 lakhs, 15 lakhs. ఎస్, చాలా పెద్ద మొత్తంలో ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఫర్ యానం ఈ గోకరాజు గంగరాజులో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, ఈ గోకరాజు గంగరాజుకు సంబంధించినటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఈ కాలేజీ మేనేజ్మెంట్స్ ఒక మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తూ ఆ ఎడ్యుకేషన్ అనుకరించి గోకరాజు గంగరాజు ఇప్పుడు చైర్మన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా గోకరాజు రంగరాజు వైస్ ప్రెసిడెంట్, జీవీకే రంగరాజు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ కాలేజెస్ ఇప్పుడు రన్ అవుతున్నది. ఇక్కడ ర్యాంకింగ్స్ చూసినట్టయితే కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 101 నుండి 150 మధ్యలో నేషనల్ వైడ్ ర్యాంకింగ్లో ఉన్నది. అంత క్రితం సంవత్సరం 151 to 300 మధ్యలో ఉన్నటువంటిది కాస్త 101 to 150కి వచ్చిందంటే వీరి ప్రతిదనము, వీరు ఇస్తున్నటువంటి ప్లేస్మెంట్స్ కావచ్చు, రీసెర్చ్ ఓరియంటేషన్స్ కావచ్చు, చాలా మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి
గోకరాజు రంగరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటిది ఒకసారి వారి మాటల్లోనే ఈ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్స్ ఎలా ఉందో, కాలేజీ క్యాంపస్ ఎలా ఉందో, హాస్టల్ ఎలా ఉందో మీరు ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కాలేజ్ అనేకమైనటువంటి MBA ర్యాంకింగ్స్తో పాటు అనేకమైనటువంటి ఫిజిబిలిటీస్ ఉన్నటువంటి అవకాశాలు ఈ కాలేజీ పిల్లలకు గ్లిమ్స్ ఆఫ్ రీసెర్చ్ ఎంప్లాయ్మెంట్స్ సిన్స్ ఇన్ ద బాక్సెస్ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ అట్మాస్ఫియర్ మంచి అవకాశాలు, మంచి అద్భుతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి నాణ్యమైన ఎడ్యుకేషన్ను ఈ సంస్థ అందిస్తుంది. దీని ఆధారంగా మనం పిల్లల కోసము, మన పిల్లల కోసము, మన భవిష్యత్తు కోసము మనం ఈ కాలేజీని ఎంచుకున్నట్టయితే మీ పిల్లలకు ముందు నుండే దీని మీద అవగాహన కల్పించండి. దాని ద్వారా గోకరాజు రంగరాజు కాలేజీలో సీట్ తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాంతో మంచి ఎలివేటెడ్ ప్రోగ్రామ్స్తో పాటు వీరికి కావాల్సినటువంటి ఆల్ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా లభిస్తాయి. దాని ద్వారా మంచి ప్లేస్మెంట్ లభిస్తుంది, మంచి ప్యాకేజీ లభిస్తుంది. మనకు ఒక భవిష్యత్తుకి ఉపయుక్తంగా ఉంటుంది కనుక పేరెంట్స్గా మీరే దీన్ని పిల్లలకి ప్రోమోగా మీరు చూపించాల్సిన అవసరం ఉంటుంది. మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీ పిల్లలకు మంచి అవకాశాన్ని కలగజేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ రోల్స్ అండ్ ఈ చూశారు కదా, ఈ విధంగా తక్కువ ర్యాంకింగ్లో ఉన్నటువంటి పిల్లల మధ్య కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. దాని మూలంగా మీ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ అందుకోవడానికి అవకాశం ఉంది. గోకరాజు రంగరాజు కాలేజీలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు మంచి ఎలివేటెడ్గా ఇయర్ వైజ్ స్పెషలైజేషన్ అది తీసుకోవడం జరిగింది. దీన్ని మీ పిల్లలు అందుకుంటే ఎంతో గొప్పైనటువంటి ప్లేస్ని చేరుకుంటారు. అలా చేరుకోవాలంటే మీ పిల్లలకి ఒక మంచి రిసోర్స్ని మీరు అందించాలి. దానికోసం నా వైపు నుండి నేను ఒక కాలేజీని పరిచయం చేశాను. ఈ కాలేజీలో ఉండేటువంటి ఈసెమ్మట్ ఆర్గనైజేషన్, ఈసెల్ గ్రిప్ట్ అండ్ ఇలా ప్రతి సంవత్సరము యాన్యువల్ డే కావచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత సైన్స్ ఫెస్ట్ కావచ్చు, ఈ కాలేజీ ఒక గొప్ప అట్మాస్ఫియర్ని, ఒక మంచి అనుభూతిని, ఒక మంచి క్యారికేచర్ని మీ పిల్లలకి అందిస్తుంది. అందుకని ఈ కాలేజీలో చేరాలంటే దమ్ముండాలి, గడ్స్ ఉండాలి. మీ పిల్లలకి చేరిన తర్వాత మంచి అవకాశాలను అందిస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ కాలేజీ చేరడానికి ప్రయత్నం చేయండి, మీ పిల్లలను చేయించండి. మీకు మంచి ఎన్విరాన్మెంట్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఆల్ ద బెస్ట్. మీ కూరపాటి మోహన్. ఆల్ ద బెస్ట్.